కానీ డిఎన్ఎస్ అని రాశారు, ఎన్ఎస్ అనేది ఇచ్చారు. ఏదైనా ఒకటే ఏదైనా ఒకటే సెలైన్ అంటే ఏంటి సెలైన్ అంటే జస్ట్ గ్లూకోజ్ వాటర్. ఒక్కది ఉంది ఒక్క కూడా సెలైన్ ఉంటుంది అయితే మళ్ళీ సెట్ వస్తావు డబ్బులు తీసుకున్నాడు 500. నాకు ఎందుకురా నాయన, అందరికి బాగాలేదు కదా, ఎందుకులే రా అన్న నేను. ఎందుకులే అంటారు ఏంటి, అందరికి బాగాలేదు వండుకోవాలన్నా దేనికైనా ఖర్చులు ఉంచండి. కాళ్ళదంట రేటు టైం వచ్చి 9:30 అవుతుంది. టిఫిన్ తేయడానికి వెళ్తున్నాను. మా అమ్మకి 2 ఇడ్లీ, నాకు 2 ఇడ్లీ, అసుకు 2 ఇడ్లీ. నాకు బాగాలేదనుకొని వంశీయ తుడుస్తున్నాడు అనమాట. ఈరోజు వచ్చేసరికి లేట్ అయిపోయింది. కాలు వాపులు వస్తుంది, ఇదిగోండి ఇక్కడ వాపు వస్తుంది. అమ్మా వంశీ మనం అనుకున్నంత చెడ్డోడు ఏం కాదు ఫ్రెండ్స్. ఫేస్ అదంతా అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటంటే కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. జ్వరం వచ్చిన తర్వాతే నాకు కొంచెం తేడాగా ఫేస్ అయిందా అంత చిన్న చిన్న కడతల్లాగా అదంతా. ఈరోజు వచ్చాను ఆదివారం, మా అమ్మల ఇంటికి వెళ్ళిపోతాను ఈరోజు సాయంకాలం. మొన్న నేను సామాన్లన్నీ తీసి ఒక షార్ట్ వీడియో చేశాను కదా, ఆ సామాన్లు ఇప్పుడు వచ్చినట్టు చూసుకుంటుంది ఏమున్నాయి ఏం లేవు అని. నేనేం తినలేదు సార్, అన్నీ చెక్ చేసుకోండి. 3,000 రూపాయలు ఆర్డర్ పెట్టావా? ఆహా, మళ్ళీ ఎన్ని ఇయర్స్ తెలుసు, ఓన్లీ 3 ఇయర్సే ఉంటుంది. ఈ 3 ఇయర్స్లోకి ఇవన్నీ వాడగలనా? వేస్ట్ అయిపోతుంది. వేస్ట్. వాళ్ళు 3 ఇయర్స్ వస్తాయి కదా, ఇది 4 ఇయర్స్ ఉంది. ఈ బ్లష్ 3 ఇయర్స్. అసలు రెడీ అవుతుంది, వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది అంట. రేపు వస్తావు మళ్ళీ? ఏమో రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నావా? నైట్ గేమ్ రెస్ట్ మరీ కాకపోతే ఇప్పుడు వెళ్తుంది అనమాట. ఇప్పుడు వెళ్ళి రేపు మధ్యాహ్నం వస్తానని చెప్పింది. బాక్స్ తెస్తాను. మా అమ్మకు వద్దని చెప్పేలా. ఏది తెస్తావు బాక్స్? బిర్యానీ చేసుకుంటారా? ఇంకా రెస్ట్, నువ్వు బిర్యానీలు చేసుకుంటారా అది చేసుకుంటారా? సరేలే, బిర్యానీ చేసుకుంటారా? చేస్తానన్నా కదా సార్ నిన్న. వద్దులే, డబ్బులు ఖర్చు ఎందుకు, ఏటుంటే దాంతోనే చెయ్యు. అసలు అయితే పన్నీర్ తీసుకురమ్మంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా, పన్నీర్ బిర్యానీ చేస్తుందా? రేపటికి ఇప్పుడు చేస్తావా? నేను తినేస్తాను. బిర్యానీ చేస్తాను. సరే. యాక్చువల్గా అయితే నేను ముందర నుండి అన్నాను తెలుసా, ఇంకా పన్నీరు తెమ్మంది, ఇంకా యాపిల్ తెమ్మంది అనమాట.
అరకేజీ దానా కేజీ దానా? అరకేజీ యాపిల్ తీసుకొస్తాను. సరే. మరి మంచి కోటి ఎంత 180. తక్కువది లేదు. 180 అది 140. 320 రూపాయలు అయింది. లేవు 320 అయింది కదా. ఇదిగో ఫోన్పే చేశానే, అది 500 ఇచ్చావు కదా. బిర్యానీకా కేజీ ఒకసారి ఉండద్దు ఏంటది? మరేమైతే సరే. రేపు ఏ టైంకి వస్తావు? బాక్స్ పట్టుకుని వస్తావు. 12 గంటలకు వస్తావా? 1 గంటలకు వస్తావా? అవును, మరి నువ్వు బాక్స్ తేను అంటే నేను తెచ్చుకుంటాను. ఇందులో ఏంటి పెట్టావు? బరువు ఉంది. ఏది ఈ బాక్స్ తీసుకెళ్ళిపోతావా? మీ ఇంట్లో బాక్సులు లేవేంటి? సరే సరే బాయ్. వెళ్ళు. ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. నేను 7:30 వరకు ఉంటాను అనమాట. 7:30కి స్టార్ట్ చేస్తాను షాప్ ముయ్యడము. ఇంకా అసూయ వెళ్ళిపోయింది. తను రేపు మ్యాక్సిమం 12 ఆ టైంకి రావచ్చు. బాక్స్ తీసుకొని వచ్చేస్తుంది. తనకి ఫీవర్ కాబట్టి కొంచెం తగ్గింది, కొంచెం రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పి ఇంటికైతే వెళ్తుంది. ఒక 3-4 డేస్ అప్ అండ్ డౌన్ చేస్తానని చెప్పింది. సరే, సో అక్కడ నుండి రా అయితే అని చెప్పాను. రేపైతే బాక్స్ అయితే అసూయ తీసుకొస్తానని చెప్పింది. ఇంక ఎల్లుండి నుండి నేనే తెచ్చుకుంటాను. తను ఇంకా తినేసి వస్తుంది, మధ్యాహ్నం తినేసి వస్తుంది. ఇంకా ఎల్లుండి నుండి అయితే ఒక 3-4 రోజులు తనకి రెస్ట్ అనేది ఉండాలని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. ఇక్కడ అవ్వదా రెస్ట్ అంటే ఇక్కడ అవుతుంది. కానీ ఏంటంటే వాళ్ళ అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కొంచెం మైండ్ కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అని చెప్పి తను వెళ్తానంటే ఓకే వెళ్ళైతే ఏముందిలే అని చెప్పేసి చెప్పాను. 3-4 డేస్ మ్యాక్సిమం అప్ అండ్ డౌన్ అయితే చేస్తుంది. బుధవారం నుండి అదే గురువారం నుండి రావచ్చు. ఇంకా సీతంపేట వచ్చి సీతంపేట నుండి అయితే అప్ అండ్ డౌన్ చేస్తుంది. వాళ్ళ అమ్మాళ్ళ ఊరు ఎక్కడ కాదు, వేరగొట్టం దగ్గర అనమాట వాళ్ళ అమ్మాళ్ళ ఊరు. అంటే చాలామంది తెలియదు చెప్తున్నాను. సో అదనమాట ఈరోజు వ్లాగ్. 7:30కి ఇంకా షాపు స్టార్ట్ చేస్తే 8 అవుతుంది. నేను ఇంటికి వెళ్ళడానికి 8:30 అవుతుంది. 8:30కి తిన్నప్పటికి 9 అవుతుంది. 9 నుండి 10 వరకు అలా చదివి చూసుకొని టైంపాస్ చేసేసి ఇంకా 10:30కి పడుకుంటాను నేను. 10:30-11 అయిపోద్ది పడుకున్నప్పటికి. మార్నింగ్ లేచినప్పుడు కూడా లేట్ అయిపోతుంది. ఇంకా త్వరగా లేచి ఇంకా ఫిషెస్ బిజినెస్, కొంచెం ఫిషెస్ క్లీనింగ్ ఇవన్నీ కూడా చేసుకోవాలి. కొంచెం ఫాస్ట్గా లేచి కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టాలి. కొంచెం అమౌంట్ కూడా చాలా తక్కువగా వస్తుంది ఇప్పుడు ఎర్నింగ్స్ అయితే. అవి పెంచుకోవాలని అంటే ఆ బిజినెస్ మీద కూడా ఫోకస్ అనేది పెంచాలి. ఇంకా రేపటి నుండి మాత్రం ఫోకస్ అనేది చాలా ఎక్కువ పెడతాను దాని మీద. పెడితేనే ఆర్డర్స్ అయితే వస్తాయి అన్నమాట. సో అదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.